రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ కోహెడ్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్పై వెళ్తున్న యువకుడిని స్కోడా కారు ఢీకొట్టింది. తర్వాత కారుతో పారిపోతూ ఉండగా నిందితుడిని చైతన్యపురి వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్కోడా కారును డ్రైవ్ చేసింది తెనాలికి చెందిన ప్రసాద్గా గుర్తించారు. ప్రసాద్ మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసినట్లుగా నిర్ధారించారు. అటు ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అమ్మాయి పేరేం పేరు? అమ్మాయి పేరేం పేరు? ఏ కాలేజ్ మీరు? కాలేజా? అమ్మాయి మీరు? నిన్న ఎవరెవరు పోయారు? ఎవరెవరు పోయారు? ఒక్కనే ఉన్నావా? అమ్మాయి పేరేం పేరు? అమ్మాయి పేరు? హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ కోహెడ్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్పై వెళ్తున్న యువకుడిని స్కోడా కారు ఢీకొట్టింది. తర్వాత కారుతో పారిపోతూ ఉండగా నిందితుడిని చైతన్యపురి వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్కోడా కారును డ్రైవ్ చేసింది తెనాలికి చెందిన ప్రసాద్గా గుర్తించారు. ప్రసాద్ మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసినట్లు నిర్ధారించారు. అటు ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడి పరిస్థితి తీవ్రంగా ఉంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అమ్మాయి పేరేం పేరు? ఏ కాలేజ్ మీరు? కాలేజా? అమ్మాయి మీరు? నిన్న ఎవరెవరు పోయారు? ఎవరెవరు పోయారు? ఒక్కనే ఉన్నావా? అమ్మాయి పేరేం పేరు? అమ్మాయి పేరేం పేరు? ఏ కాలేజ్ మీరు? కాలేజా? అమ్మాయి మీరు? నిన్న హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ కోహెడ్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్పై వెళ్తున్న యువకుడిని స్కోడా కారు ఢీకొట్టింది. తర్వాత కారుతో పారిపోతూ ఉండగా నిందితుడిని చైతన్యపురి వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్కోడా కారును డ్రైవ్ చేసింది తెనాలికి చెందిన ప్రదీప్గా గుర్తించారు. ప్రదీప్ మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసినట్లు నిర్ధారించారు. అటు ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు, ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవి, కోహెడ్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైనట్టు సమాచారం. బైక్పై వెళ్తున్న యువకుడిని స్కోడా కారు ఢీకొట్టినట్టు తెలిసింది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రఫీ, కోహెడ సర్వీస్ రోడ్ లో జరిగినటువంటి హిట్ అండ్ రన్ కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరైతే ప్రమాదానికి కారణమయ్యాడో ప్రదీప్ వర్మ కోహెడ సర్వీస్ రోడ్ లో యాక్సిడెంట్ చేసిన తర్వాత నేరుగా పారిపోయే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో చైతన్యపురి రోడ్ లో వచ్చాడు. అదే సమయంలో అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి కానిస్టేబుల్ కారును చూశాడు. కారు అద్దం మొత్తం పగిలిపోయి ఉండడం, కారును కూడా అనుమానాస్పదంగా నడుపుతూ ఉండడంతో కారును అదుపులోకి తీసుకొని ప్రశ్నించాడు. అయితే కారు పైన చెట్టు పడిపోయిందని, నేను గ్యారేజ్ కి వెళ్తున్నాను రిపేర్ కి అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కానిస్టేబుల్ ఆ కారు పైన ఉన్నటువంటి రక్తపు మరకలన్నింటినీ గుర్తించాడు. దీంతో ప్రదీప్ ను అదేవిధంగా కారుతో సహా చైతన్యపురి పిఎస్ కు తరలించారు. కానీ ఇందులో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రదీప్ వర్మ తన కారు బ్రేక్ డౌన్ అయింది, నడి రోడ్డు పైనే వదిలేసి వెళ్ళాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం చైతన్యపురి పోలీసులు ప్రదీప్ ను అదుపులోకి తీసుకున్నా కూడా రాత్రికి రాత్రి వదిలిపెట్టారు. ఎగ్జాక్ట్ గా అయితే చైతన్యపురి పోలీసులు అప్పటికే అబ్దుల్లాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది కాబట్టి ప్రదీప్ ను అక్కడ అప్పగించాల్సింది. కానీ రాత్రి అక్కడ అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా బ్రేక్ డౌన్ అయిందని చెప్పి ఎవరైతే ప్రమాదానికి కారణమైనటువంటి ప్రదీప్ ఉన్నాడో తను పారిపోయాడని చెప్పి చైతన్యపురి పోలీసులు చెప్తున్నాడు. ప్రస్తుతం
ప్రదీప్ కారు మాత్రమే చైతన్యపురి పిఎస్ లో ఉంది, కానీ ప్రదీప్ ఇప్పుడు పోలీసుల నుంచి పరారీలో ఉన్నాడు. అటు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల పరిధిలో కానీ, లేకపోతే ఇటు చైతన్యపురి పోలీసుల అదుపులో కానీ లేడు. అయితే దీనిలో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కావాలనే పోలీసులు ప్రదీప్ ను వదిలిపెట్టి ఉంటారు అనే కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా సర్వీస్ రోడ్ లోకి విజయవాడ నుంచి వస్తున్నటువంటి ప్రదీప్ గూగుల్ మ్యాప్ వెళ్తున్నాడు, ఇక్కడ సర్వీస్ రోడ్ లోకి ఎంటర్ అయ్యాడు. అటు కాకుండా ఓఆర్ ఎక్కకుండా సర్వీస్ రోడ్ లోకి వచ్చానని గమనించినటువంటి ప్రదీప్ వెంటనే కారును యూటర్న్ చేసుకుని తిరిగి ఓఆర్ఆర్ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ముందు వెళ్తున్నటువంటి బైక్ ను ఢీకొట్టాడు. బైక్ పై ఉన్నటువంటి స్పందన స్పాట్ లోనే చనిపోయింది. తనకు తీవ్ర గాయాలయ్యాయి. అదే బైక్ ను రైడ్ చేస్తున్నటువంటి సాయి కుమార్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తన పరిస్థితి కూడా విషమంగా ఉంది. అక్కడ హిట్ అండ్ రన్ చేసిన తర్వాత ప్రదీప్ అక్కడే వెహికల్ ను ఆపకుండా నేరుగా పారిపోయే ప్రయత్నం కూడా చేశాడు. దాంతో అదే క్రమంలోనే చైతన్యపురి పోలీసులకు పట్టుబడ్డాడు. కానీ చైతన్యపురి పోలీసులు నేరుగా ప్రదీప్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత కూడా ఎందుకు వదిలిపెట్టారు అనే దానిపైన కూడా ప్రస్తుతం అనుమానాలు రేకెత్తుతున్నాయి. చైతన్యపురి పోలీసులు వెంటనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు ప్రదీప్ ను అప్పగించాల్సింది పోయి ఎందుకు వదిలేశారు అనే దానిపైన కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. రైట్, అది కోహెడాలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్పై వెళ్తున్న యువకుడిని స్కోడా కారు ఢీకొట్టింది. నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తెనాలికి చెందిన ప్రదీప్గా తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు ఆ నిందితుడిని వదిలిపెట్టినట్టు సమాచారం. ఎందుకు వదిలిపెట్టారు పోలీసులు అనేది తెలియాల్సి ఉంది.